కిసాన్ చాయిస్. ఇప్పుడైతే మనమైతే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దేశపల్లి గ్రామంలో అయితే ఉన్నాము. మనతో పాటు చంద్రారెడ్డి గారు అవుతున్నారు. వీలైతే గత 3 సంవత్సరాలుగా సోలార్ ఫెన్సింగ్ అయితే వాడుతున్నారు. అంటే ఈ సోలార్ ఫెన్సింగ్ ఎక్కడ పర్చేజ్ చేశారు, అంటే ఇది ఎందుకు అని వాడుతున్నారు, ప్రైస్ పడింది, పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. అంటే మీరు ఇంతకుముందు సోలార్ ఫెన్సింగ్ అనేది ఎక్కడైనా చూసి చేసుకున్నారా? మా ఊళ్ళో మా బావ పెట్టిండు. మీ వాళ్ళు చేసుకున్నారు. అంటే నా పెట్టడానికి అంటే ముఖ్య కారణం ఏంటి దాన్ని? సోలార్ కోతుల గురించి. కోతులే అంటే ఇప్పుడు కోతుల గురించిగా, కోతులు అంటే ఇప్పుడు ముట్టుకున్నప్పుడు అంటే ఇట్లా షాక్ ఇట్లా వస్తా, లేకపోతే ఇట్లా జల్లు అంటది, షాక్ వస్తుంది. అంటే ఇప్పుడు పెట్టడానికి మీకు ఎంత ఖర్చు అయిందండి సోలార్ ఫెన్సింగ్? అప్పుడు టోటల్ ఒక 40,000 అయినట్టు. 40,000 ఖర్చులు, అన్ని ఖర్చులు 40,000 అయింది. 40,000 అయినాయి. అంటే ఇప్పుడు ఆ సోలార్ ఫెన్సింగ్ ఉన్న బ్యాటరీకి ఎంత అయింది అన్న ఖర్చు? బ్యాటరీ ఒక్కటి చెప్పలే, వాళ్ళు మొత్తం సెట్ ఇచ్చారు 12,500. 12,500. అంటే మీరు ఎక్కడ పర్చేజ్ చేస్తారు అది? కామారెడ్డి. అయితే ఒక ఆయన అగ్రికల్చర్ ఆఫీసర్ ఉండే, ఆయన ఇచ్చిన నెంబర్ ఇస్తే అక్కడికి అంత దూరం ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే ఇచ్చిర్రు, వాళ్ళే మొత్తం తీసుకొచ్చి ఇచ్చారా? అంటే మీరు పెట్టి మొత్తం అంటే మొత్తం పెట్టి పేరా, లేకపోతే అట్టిగా? లేదు, వాళ్ళు అక్కడ ఒకటి ఫిట్ చేసిపోతారు అంతే. ఓకే. అంటే ఈ పోల్స్కి ఇట్లా ఎంత ఖర్చు? మేము వేసుకున్నాం అవి పోల్స్కు. కొంటే అప్పుడు 250 కొన్నాం, కానీ ఇప్పుడు 300-400 ఉంటుంది ఒక్కొక్క పోలు. అంటే కొంతమంది పోల్స్ కాకుండా ఇవి అంటే ఈ కర్రలు ఇట్లా స్టీల్ పోల్ వేసుకుంటారు, కొందరు వేసుకుంటారు, కానీ మనకు పర్మనెంట్ ఉంటుంది వేసినాం. ఓకే. అంటే ఇప్పుడు పర్మనెంట్. ఇప్పుడు అంటే హోల్స్ మీరు అన్ని అంటే ఎట్లా పెట్టుకున్నారు హోల్స్? సోలార్ కానీ అప్పుడు చెప్తే ఫోల్ పోసేటప్పుడు ఇస్తారు. హోల్ వేసి ఇస్తారు, ఒక సలాక పెడతారు పచ్చుకున్నప్పుడు. ఓకే. అంటే ఇప్పుడు నార్మల్గా అంటే పోల్స్ ఎంత దూరం వేసుకున్నారు మీరు? 8 గాలు వేసుకోవచ్చు. ఇక స్టేట్ ఉంటే 10 గాలు వేసినా ఏం కాదు మనకి. వెయిట్ పడకుండా దగ్గర కూడా వేసుకోవచ్చు. అంటే ఎంత దగ్గర దాకా వేసుకోవచ్చు? 5 గాలు దగ్గర, 5 మూల 15 ఫీట్ల నుంచి ఇక 20 ఫీట్లు 30 ఫీట్ల దాకా కూడా వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సోలార్ ఉంది కదా సోలార్ ఫెన్సింగ్, ఇప్పుడు అంటే ఎన్ని ఎకరాల వరకు వస్తుంది? ఇప్పుడు 7 ఎకరాలకు రావాలి, అది దాని కెపాసిటీ. 7 ఎకరాలు రావాలి. ఇప్పుడు మీరు ఎంతలో పెట్టారు? 2 ఎకరాల లోపల అవుతుంది. 2 ఎకరాల లోపు అవుతుంది. అంటే ఇప్పుడు మీకు వైర్ ఎంత పట్టింది? వైరు 50 కిలోలు తెస్తే మిగిలింది దాదాపు 20-30 కిలోలు పడతారు. 20-30 కిలోలు. మీకు ఎన్ని పోల్స్ పెట్టినాయి మొత్తం? 40 పోల్స్ పెట్టినాయి. అంటే ఇప్పుడు ఈ ఇన్సులేటర్స్ అంటే ఎందుకు పెట్టుకున్నారన్న? ఎర్త్ కాకుండా. అంటే ఒక్కొక్క పోల్కి ఎన్ని ఇన్సులేటర్ పెట్టుకున్నారు? 10 ఇన్సులేటర్స్ ఉంటాయా? అంటే ఇప్పుడు ఎటు అంటే మనం అంటే అది పెట్టుకోకపోతే ఎర్త్ అవుతుంది అన్నట్టు. అంటే ఎర్త్ అయినప్పుడు బ్యాటరీ దెబ్బ తింటుంది. లైఫ్ ఇది. అంటే ఇప్పుడు వర్షం కొట్టినప్పుడు అంటే ఎర్త్ వచ్చేసి ఏం కాదు, రాదు. ఇళ్ళకి పోదు, అంతా పోదు, ఎప్పుడో ఒకసారి కొడుతుంది. ఓకే. ఇప్పుడు నార్మల్గా ఈ పోల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఒక పోల్ కంటే 5 నుంచి 6 వైర్లు పెట్టారుగా, అంటే ఈ వైర్లు ఎక్కువ పెట్టుకోవచ్చు? ఏమన్నా ఎన్నైనా పెట్టుకోవచ్చు. అంటే మన పశువులు అంటే కింద ఆనకుండా పెట్టుకోవాలి. భూమికి అంతే, వర్షం కొడితే షాక్ వస్తుంది, ఎర్త్ అయిపోతుంది. ఇప్పుడు మీరు తక్కువ పెట్టుకున్నప్పుడు కోతులు ఇట్లా దుంకే ఛాన్సెస్ లేవా? దుంకుడు అసలు రావు, ఇటు చూస్తేనే ఎప్పుడో తప్పిదారు ఒక్కటి వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు హైట్ ఎక్కువ ఉంటే దుంకకుండా ఉంటుంది ఇక ముందే? ఇట్లా గోడలప్పుడు దుంకుతాయి. ఏవి లేకపోతే దుంకాయి. చెట్లు ఇట్లా పెద్ద చెట్లు ఉంటే కొట్టేసుకోవాలి. ఓకే. కొంతమంది ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ కరెంట్ తీసుకొని ఇట్లా మన వైర్లు అనేది పెట్టుకుంటారు. అట్లా పెట్టుకుంటే ప్రమాదమా? నార్మల్గా ఇప్పుడు అది ఉంది కదా, అది మనకు 2-3 రోజుల నుంచి వర్షం కొడితే అంటే తీసుకుంటుంది కరెంట్ వస్తుంది మీకు? ఖచ్చితంగా తీసుకుంటుంది, ఎందుకంటే మబ్బులు పడ్డట్టున్నా అని కొంచెం తీసుకుంటుంది. అంటే ఇప్పుడు ఏం అంటే నష్టం ఏముండదు కదా? నష్టం ఏముండదు, దీనికి పవర్ సప్లై చేస్తుంది. పవర్ సప్లై అయితే అయితేనే ఉంటాయి. రోజు ఏ పంటలు వాడుకోవచ్చు అన్న? మనం వ్యవసాయం చేసి పండించేటప్పుడు ఏ పంటకైనా అన్నిటికీ సేఫ్టీ ఉంటుంది. అన్నిటికి సేఫ్టీ ఉంటుంది. అంటే ముఖ్యంగా అంటే ఇప్పుడు కోతుల బెడదనే ఎక్కువ ఉందా, లేకపోతే పశువులు ఇట్లా మీకు? గొర్రెలు రోడ్డు పుంటి పెట్టి తప్పిదారిపోయిన బర్రెలు కానీ ఎడ్లు కానీ ఇవి కానీ రాకుండా ఉంటాయి. ఓకే. ఇప్పుడు అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ముళ్ళ కంచె కూడా వాడుకుంటారు. ఈ సోలార్ ఫెన్సింగ్ ఎందుకు వాడుతున్నారు మీరు? కోతుల గురించి. మెయిన్ కోతులే. అంటే ఇప్పుడు ముళ్ళ కంచె వాడినప్పుడు అంటే కోతులు దుంకేస్తాయి, వస్తాయి. అవి దానికి షాక్ రావు కాబట్టి ఇవి ఏమో షాక్ వస్తాయి. బట్టి వస్తాయి. అంటే అప్రాక్సిమేట్ మీకు ఒక 40,000 నుంచి 50,000 ఖర్చు వచ్చింది 2 ఎకరాలు. ఇప్పుడు పెట్టించుకుంటే ఎంత ఖర్చు వస్తుంది? గంతే 50,000, 60,000. అంటే ఇప్పుడు మీకు ప్రాబ్లం వస్తే వాళ్ళు చేసి పేరా, లేకపోతే ఏమన్నా ఇప్పుడు వాళ్ళు ప్రాబ్లం వస్తే రారు? వస్తే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇస్తే వస్తారు, కానీ నేనే పోయినా. అంటే ఇంతమంది ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? ఎప్పుడు రాలేదు. ఒక్కటే బ్యాటరీ కాయమైందా? అంటే ఎంత అప్రాక్స్ అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ ఒక 1 year 2 years అట్లా ఛాన్సెస్ అయిందా? 1 year అయిపోయినాక 2 years గ్యాప్ మధ్యలో ఖరాబ్ అయింది. తీసుకోతే మళ్ళీ వాళ్ళే వచ్చి చేసిపోయారు. అంటే ఇప్పుడైతే బాగానే ఉంది అంటారు సోలార్ ఫెన్సింగ్. ఇప్పుడు మీకైతే ఎలాంటి అంటే కోతుల బెడద అట్లా లేదు. ఇప్పుడైతే మనకైతే అంటే రైతు అనుభవం ప్రకారం అయితే అంటే సోలార్ ఫెన్సింగ్ వాడడం ద్వారా మనకైతే చాలా వరకు అంటే ఎక్కువ అంటే కోతులు ఉంటే బెడ్ ఉంటే మనకైతే అంటే ఈ సోలార్ ఫెన్సింగ్ పెట్టుకోవడం ద్వారా అంటే జస్ట్ అంటే ఇట్లా ముట్టుకున్నప్పుడు జల్లుమని అంటుంది. అలాంటప్పుడు అంటే కోతులు ఇట్లా పొలంలోకి వచ్చే అవకాశం ఉండదు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.